ప్రభువునందు ప్రియ విశ్వాస సహోదరులకు శుభములు. మరొకసారి మిమ్మల్ని కొత్త పాఠంతో కలుసుకోవడం చాలా సంతోషం. మనం ఈ ధారావాహికంతో నేర్చుకుంటున్నాం మహా సంఘర్షణ. ఇందులో 3వ పాఠంకి వచ్చాం. చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. మన జీవితాల్లో వెలుగు ప్రకాశిస్తుందా? మనలో ఉన్న చీకటి ఏమిటి? ఇవన్నీ తెలియాలంటే ఈ పాఠం మనం నేర్చుకోవాల్సిందే. మీరు సిద్ధంగా ఉన్నట్లయితే దైవ సేవకులను ఆహ్వానించుకుందాం. నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శ్యామరాజు గారు. నమస్కారం. మనం ఈ 2వ ధారావాహిక మహాసంఘర్షణ చదువుకుంటున్నాం కదండి. 3వ పాఠం చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. డాక్టర్ గారు దీని గురించి కొంచెం పరిచయం చేయండి. ఈ యొక్క పాఠం ఈ యొక్క గ్రంథంలో 3వ అధ్యాయం నుంచి తీయబడింది. చీకటిలో నుండి వెలుగు ప్రకాశిస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన అద్భుతమైన వాక్యం. ఈ యొక్క వాక్యంలో మనం నేర్చుకునేది ఏంటంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇదివరకే చదివినాము. కాగా పరలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీదకి పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడింది. పరలోకం అనేది సాతానుడు ఈ భూమి మీదకి వచ్చినాడు, ఆక్రమించాడు, ఆ మానవుని మోసం చేసి. ఆ తర్వాత ఇప్పుడు యేసుప్రభు కాలానికి వచ్చేసరికి రోమీలు ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తూ యేసుప్రభు మతమే వద్దని అనేక రకమైన ఇబ్బందులు పెట్టుచు భయం పెట్టుచు చేస్తూ ఉండగా వాళ్ళని ఓడించి ఎదిరించి ఇంపీరియల్ థ్రోన్ దే స్టేక్, అంటే ఏది చేసినా కానీ ప్రాణాపాయం వస్తుంది అన్న భయం ఉన్నా కానీ వాళ్ళు దేవుని యొక్క వెలుగు కొరకే నిలబడి ఉంటామని వాళ్ళు చేశారు. సాతానుడి యొక్క గురి ఏంటంటే, సాతానుడి యొక్క స్ట్రాటజీ, ఆ యొక్క తలంపు ఏంటంటే, ఖచ్చితంగా మంచి చెడులు కలిపి ఆదామవ్వని మోసం చేసినట్లుగా ఈ యొక్క క్రైస్తవులను కూడా మోసం చేయాలని ఉద్దేశం. ఎలాగ మోసం చేశాడో, ఏ ప్రణాళికలు తీసుకొచ్చాడు సాతానుడు, క్రైస్తవులు ఏ విధంగా నిలబడారో, అందుకోసం దాని గురించి ఈరోజు పాఠం నేర్చుకుంటాం. బాగుందండి. ఈ పాఠం కోసం సంబంధించిన లేఖని వినిపించండి పాస్టర్ గారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో తీసుకోబడ్డదండి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య నుండును, చీకటి మిమ్మను కమ్ముకొనుకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. బాగుందండి. మిమ్మల్ని చీకటి కమ్ముకొనకుండా వెలుగులో నడవండి అంటున్నారు. డాక్టర్ గారు, యేసుక్రీస్తు వారు ఇచ్చిన సత్యానికి, అంటే ఆ సత్యముతో రాజీ పడేలాగా సాతాను చేసే ప్రయత్నాలు ముందుగా మీరు పరిచయంలో చెప్పారు కదా, వాటి గురించి కొంచెం చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైనా సాతానుడు వచ్చి ఇది తప్పే కానీ మాటిను అని సాతానుడు ఎప్పుడు చెప్పడండి. సాతానుడి యొక్క ప్రణాళిక ఏంటంటే, స్ట్రాటజీ ఏంటంటే, మరి ఇదిగో నేను నిన్ను మోసం చేయాలనుకుంటున్నాను, అందుకోసం నేను నీ యొక్క బలహీనత ఏదో దాన్ని బట్టి ఆ బలహీనత దగ్గరే నేను కొడతాను అన్నట్లుగా సాతానుడు ముందుగా చేస్తున్నాడు. మరి చాలా వాక్యాలు ఉన్నాయి. యోహాను 14వ అధ్యాయం 6వ వచనంలో, 8వ అధ్యాయం 44వ వచనంలో యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు అనమాట. ఈ వాక్యము ఒక పునాది, ఈ వాక్యము ఒక సత్యము, ఈ వాక్యం ద్వారా జీవం ఉన్నది, ఈ వాక్యము ద్వారానే దేవుని వెలుగు తెలుసుకుంటారు. ఈ వాక్యం విషయంలో మాత్రం మీరు రాజీ పడద్దు. యేసుప్రభు వారు చెప్పింది ఖచ్చితంగా నిజమైన పునాది, ఇక అది మారదు. దేవుడు మారడు, ఆయన ఇచ్చిన వాక్యం కూడా అన్నటికీ మారదు. అయితే సాతానుడు ఏం చేస్తాడంటే, దాన్ని కొంచెం ట్విస్ట్ చేసి చావనే చావరని, లేకపోతే ఈ రొట్టెలను నువ్వు రాళ్లను రొట్టెలుగా చేసుకుంటే కావచ్చు. సో ఇదంతా కూడా సాతానుడు ట్విస్ట్ చేసినప్పుడు మనం ఆ పాపపు మగతలో ఉండి దేవుని ప్రేమను గ్రహించక ఈ వాక్యం అనేది స్పష్టంగా మనం తెలుసుకోకపోవటం వల్ల అజాగ్రత్తలో సాతానుడు ఉచ్చులో పడిపోవటానికి అవకాశాలు అంటూ ఉన్నాయి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, వాక్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. ఆ మాట నాకు, వాక్యమే సత్యము. ఎలాగ ప్రతిష్ఠించాలి? వాక్యం ద్వారానే మనం దేవుని బిడ్డలమా కాదని తెలుసుకోవడానికి, ఆయనలో ప్రతిష్ఠించబడాలంటే మనం వాక్యాన్ని ధరించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క 8వ అధ్యాయం 32వ వచనంలో పూర్వకాలం నుంచి చెప్పారు కదా, నీ వాక్యం, సర్చ్ ద స్క్రిప్చర్స్, దాంట్లోనే ఉన్నది, నా గురించి రాయబడి ఉన్నది, నేను దేవుడని చెప్పబడింది, నేను రక్షకుడని చెప్పబడింది అని యేసు ప్రభు వారు వాక్యం వైఫే మనుషుల్ని తీసుకొచ్చాడు. కానీ వాక్యం నుంచి దూరంగా ఆయన ఎప్పుడు కూడాను, నాక చూడండి వాక్యాన్ని మానేయండి, వాక్యాన్ని అశ్రద్ధ చేయండి అని ఎప్పుడు కూడా. వాక్యం అనేది పునాది. సాతాను ఎప్పుడు కూడాను ఈ బైబిల్ని మార్చి
రకరకాలైన వేరే సిద్ధాంతాలను పెట్టి మార్పులు తీసుకొచ్చి దీన్ని నులివెచ్చనగా మార్చి దీన్ని అంతటిని కూడాను మానవుని ఆ విధంగా చేయటం ద్వారా ఫౌండేషన్, మానవుడి క్రైస్తవ పునాదిని మార్చివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసమే మన పూర్వీకులు ఎప్పుడు కూడాను మొట్టమొదటగా ఈ యొక్క ప్రొటెస్టెంట్లు, దిద్దుబాటుదారులు బైబిల్ని పట్టుకొని ఏమన్నారంటే సోలా స్క్రిప్చరా, బైబిల్ మాత్రమే సత్యము, బైబిల్ మాత్రమే. మనం ఏది ఉన్నా లేకపోయినా బైబిల్తో మాత్రం మనం ఉండాలి. అందుకోసమే స్పష్టంగా సిస్టమేటిక్గా క్రమంగా ఈ బైబిల్ పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఎందుకంటే బైబిల్ లేకపోయినట్లయితే సాతానుడు ఖచ్చితంగా మనని మోసం చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ బైబిల్ రోమా సంఘం ప్రారంభమైనప్పుడు, అభివృద్ధి పొందుతున్నప్పుడు రోమా సంఘంలో ఈ బైబిల్ని 400 సంవత్సరాలు పైగా దాన్ని దాచిపెట్టేశారు. దాన్ని ఏమంటున్నారంటే చీకటి యుగాలు. ఆ కాలంలో ఏం జరిగింది, ఎలా జరిగింది తర్వాత పాఠంలో కూడా మనం నేర్చుకుందాం. బాగుందండి, చాలా వివరంగా చెప్పారు పాస్టర్ గారు. మరైతే ఈ అపోస్తులు అయిన పౌలు వారి ద్వారా, వారి రచనల ద్వారా ఈ వెలుగును గురించి సంఘానికి ఎలాంటి హెచ్చరికలు అందాయంటారు? యేసుక్రీస్తు వారు వెలుగు కోసం మాట్లాడి తన యొక్క శిష్యులకి ఇవ్వటం జరిగిందండి. శిష్యులేమో అపోస్తులకు ఇవ్వటం జరిగింది. మా శిష్యులు అపోస్తులు కూడా వాళ్ళు పిలువబడ్డారు. ఎప్పుడైతే వీళ్ళు సువార్తను ప్రకటించి వెలుగునిచ్చి వెళ్ళిపోతున్నారో వెనకాల అపవాది తన విత్తనాలు వేసుకుంటూ వెళ్తున్నాడండి. ఉదాహరణకు పౌలు భక్తుని యొక్క మాటల్లో అపోస్తుల కార్యములు 20 అధ్యాయము 27 నుంచి 32 వచనాల వరకు కూడా మనం చూసుకున్నప్పుడు 29లో కరెక్ట్గా ఆయన ఏమంటున్నాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించినని నాకు తెలియను. నేను ఇప్పటి వరకునేమో నీకు సత్యవాక్యమును బోధించాను, పరిశుద్ధాత్మ ద్వారా మీకు నేను చెప్పడం జరిగింది. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేలు మీ మధ్యలోనికి వస్తాడు. ఆ తోడేలు అంటే అపవాది యొక్క మాటలు, అసత్యమైన మాటలు మీకు వచ్చి మిమ్మల్ని పాడు చేస్తారు. అంతేకాకుండా అనేకమైన శిష్యులు నా పేరు చెప్పుకోవటమో లేకపోతే యేసుక్రీస్తు వారి పేరు చెప్పుకోవటమో, క్రీస్తు అని చెప్పుకున్న వారు కూడా మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు, దాంట్లో జాగ్రత్తగా ఉండమని అపోస్తలుడు పౌలు చెప్పినట్లు మనం చూస్తున్నాము. 2వ దశలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 12 వచనంలో కూడా చూసుకున్నప్పుడు పౌలు భక్తుడు ఆ కాలములోనే ధర్మ విరోధి కోసం మాట్లాడినట్లు మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు వారు కూడా మరి మార్కు సువార్తలోను మత్తయి సువార్తలో కూడా ఈ యొక్క ధర్మ విరోధి కోసం మాట్లాడిన అప్పటికే ప్రారంభమైపోయిందని చెప్తున్నారు. అప్పటికే ప్రారంభమైందని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనం చూసుకున్నప్పుడు ఎలాగా సాతాను మరి సత్యమైన ధర్మశాస్త్రాన్ని మానిపించి అసత్యమైన ధర్మమును లేకుండా మానవుల్ని మభ్యపెట్టి అసత్యంలోకి నడిపిస్తూ ఉంటుందో అన్నీ కూడా పౌలు భక్తుడు ముందే చూసి ఆయన మానవులకి బయలుపరిచి మీరు సత్యంలో ఉండమని చెప్పినట్లు చూడగలుగుతున్నామండి. బాగుందండి, చాలా చక్కగా అర్థమైంది ఈ అంశం గురించి. చిన్న విరామం తీసుకుందాం. వింటున్నారు కదా ప్రియ సహోదరులారా, చిన్న బ్రేక్ తర్వాత చీకట్లో నుండి వెలుగుని గురించి తెలుసుకుందాం. చీకటిలో నుండి ప్రకాశిస్తున్న వెలుగు పాఠంలోకి మరొకసారి పునఃస్వాగతం. ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. డాక్టర్ గారు, సాతాను కుతంత్రాల నుండి సత్యాన్ని కాపాడటానికి క్రీస్తు వారు ఏమైనా మనకి సలహాలు అంటే సూచన ఇచ్చారా? ఏం తెలుసుకోగలం? యేసుప్రభు వారు ఎప్పుడు కూడాను మన చీకటిలో ఉంచలేదు. తను మన చాలా జాగ్రత్తగా ప్రేమించాడు కాబట్టి ప్రతిది కూడాను ముందుగానే తూచి జాగ్రత్తగా ఇది జరగబోతుంది జాగ్రత్తగా ఉండండి ఆయన చెప్పటమే కాదు, ఆయన తర్వాత వచ్చిన అనుచరులు పౌలు లాంటి వారు కూడాను అన్ని సూచనలు హెచ్చరికలు ఇచ్చి జరగబోతుంది జాగ్రత్తగా. మనమే ఒక్కోసారి మగతగా ఇంకా కళ్ళు మూసుకొని అజాగ్రత్తగా ఉండటం వల్ల సాతాను చేతుల్లో పడుతున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 15 నుంచి 17 వరకు దేవుడు యొక్క పరిశుద్ధమైన వాక్యాలని ఎంత ప్రాధాన్యత చూపించాడు ఒకసారి చదవండి. 17వ అధ్యాయము 15 నుండి 17 వరకు. అవునండి. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అంటే ఏమంటున్నారంటే మేమందరం ఆత్మీయ పరులం, దేవుని కొరకు సృష్టించబడ్డాం. ఈ పాపలోకం సాతానుడు పరిపాలిస్తున్నాడు, సాతానుడు ఓనర్ దీనికి. అందుకోసం మేము పరలోక బిడ్డలం కాబట్టి మాకున్న ఆ లైసెన్స్, మాకున్న ఆ పాస్పోర్ట్ ఏంటంటే మాలో సత్యం ఉన్నది, ఆ అర్హత ఉన్నది. దేవుడు ఇచ్చాడు ఈ వాక్యం. ఇది పరలోకపు గైడ్ లైన్స్ కాబట్టి ఈ పరలోకపు గైడ్ లైన్స్ పాటించినప్పుడే దేవునికి చెందామని మేము తెలుసుకుంటాము. నవీన కాలంలో విచారమైనది ఏంటంటే ఈ పాత నిబంధన గ్రంథం అంతా కొట్టివేయబడ్డది.
ఈ క్రొత్త నిబంధన గ్రంథం అంతా యేసుప్రభు తర్వాత వచ్చింది ఉంది. అయినా కానీ ఇది పౌలు వాక్యాలు మాత్రమే ముఖ్యం, ఈ ప్రకటన గ్రంథం కూడా ముద్రించబడ్డది అని రకరకాలుగా చెబుతూ ఉంటారు. వాక్యమందు వారిని ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యము. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా అవసరము. అర్థమవుతుందండి. ఈ యొక్క పాత నిబంధన గ్రంథం సూర్యుడు లాంటిది, క్రొత్త నిబంధన గ్రంథం చంద్రుడు లాంటిది. యేసుప్రభు రాకముందు దేవుడు ఎలా నడిపించాడో పాత నిబంధన, యేసుప్రభు వచ్చిన తర్వాత ఎలా. సో ఇదంతా కూడాను చాలా ప్రాముఖ్యమైన వాక్యం. ఈ విధంగా పాతది కొత్తదని ఏమాత్రం కూడా బైబిల్లో చెప్పబడలేదు. 2 తిమోతి 3:16 దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతయు కూడాను దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఆ యొక్క భక్తులు దేవుని యొక్క ఆత్మ చెప్పుచూ ఉండగా, డిక్టేషన్ చేస్తూ ఉండగా రాశారు. దైవావేశం వల్ల ప్రేరేపించబడింది. అంతేకాని నా సొంత తలంపులు రాయలేదు. అర్థమవుతుందండి. నా సొంత తలంపులు రాసినట్లయితే ఆ డేటు ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయేది. కానీ ఆ రోజుల్లో రాసింది ఈ రోజు నేను చదివినా కానీ ఆత్మపూర్వకంగా నన్ను నా జీవితాన్ని సరిచేస్తుంది, నన్ను గద్దిస్తున్నది, నన్ను పరిశుద్ధపరుస్తుంది, నన్ను ఉద్రేకపరుస్తుంది, నన్ను ఆశీర్వాదకరంగా నన్ను మారుస్తుంది. అందుకోసం ఇది పరిశుద్ధమైన వాక్యం. కాబట్టి ఈ ఆఖరి రోజుల్లో దేవుని ప్రేమ తప్పు అని చెప్పడానికి సాతానుడు ఈ బైబిల్ని తీసివేసేసేసి లోకపు సిద్ధాంతాలు ఎన్నో తీసుకొస్తున్నారు. ఉదాహరణకి కథోలిక్ వారు మరి పారంపర్య సిద్ధాంతాలు ఎన్నో తీసుకొచ్చి అది బైబిల్తో భాగంగా కలిపెట్టారనమాట. అందుకోసం మనం ఏ బైబిల్ చదువుతున్నాం అనేది, ఏ వాక్యం చదువుతున్నాం అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఖరి రోజుల్లో ముఖ్యంగా బైబిల్ పునాదిగా మనం తీసివేసినట్లయితే రకరకాలైన మానవుడి సిద్ధాంతాలు వచ్చి, అలవాట్లు వచ్చి, ఆచారాలు వచ్చి దేవుని సన్నిధిలో నుంచి మన దూరం చేస్తుంది. కాబట్టి ఈ వాక్యం రాసిన వారు రాజులు, మరి గొర్రెల కాపరులు, మరి చేపలు పట్టువారు, యాజకులు, కవులు ఎంతోమంది రాశారు. కాబట్టి ఇది ఎంత రాసినా కానీ 21వ శతాబ్దానికి ఇంకా ఇది నాతో మాట్లాడుతుందంటే ఇది ఖచ్చితంగా దేవుని వాక్యమై ఉండాలి. చాలా లోతుగా స్పష్టంగా విశదీకరించబడింది ఈ అంశం. బాగుంది డాక్టర్ గారు. ఫస్ట్ శామరాజు గారు, మరైతే మానవుల్ని పరలోకము నుండి విడదీసింది మానవ కారణాలే అంటారా? అది అంతవరకు ఎలా చెప్పగలమో వివరించండి. మానవులు పరలోకం నుంచి విడదీసింది మానవుల కారణాలంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ సత్యవాక్యము దగ్గరికి వచ్చేటప్పుడు ఈ చీకటిలో దేవుని యొక్క వాక్యము మనకు వెలుగుగా దేవుడు మనకిచ్చినా కానీ ఆ వెలుగును కూడా మానవుల యొక్క ఆలోచన ద్వారా మనం చూస్తున్నామండి. ఆ వెలుగును ఇది దైవరేఖముది కదా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నేను చూడాలి, పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నేను పొందాలని మనము దాన్ని చదవట్లేదు. చాలాసార్లు చాలామంది ఎలా చూస్తూ ఉంటారంటే బైబిల్ కన్నా నా జ్ఞానం ఎక్కువ ఉందని వారు ప్రదర్శిస్తూ ఉంటారు. మన పరిశుద్ధ లేఖనములో సామెతల్లో మనం చూసుకున్నప్పుడు 16:25 ఈ రీతిగా అంటుంది, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయినను తుదుకు అది మరణమునకు చేరును. అంటే వారి జ్ఞానాన్ని చూసుకుని బైబిల్ కన్నా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను, బైబిల్ కన్నా నేను బాగా చెప్పగలుగుతున్నాను, నా మాటలే సత్యం అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉంటేనే తప్ప ఆ సత్యాన్ని మనం గ్రహించుకోలేమని. సత్యం అనేది ఎప్పుడు కూడా మానవుడు ఏమనుకుంటున్నాడని కాదండి, అది సత్యం అనేది దేవుని దగ్గర నుంచి ఏమొచ్చింది అని. ఇట్స్ ఎ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. మనం ఏమనుకుంటామంటే దాన్ని మనం చేసుకుంటూ ఉంటాము. అందుకనే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఏ వాక్యాలు మనం తీసుకున్నా కానీ మన జ్ఞానముతో మనం దాన్ని చూసినట్లయితే మనం అసత్యంలో పడిపోతాము. అది దేవుని యొక్క తలంపుగా మనకి గ్రహించుకోలేము. ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా సాతాను ఆ సత్యాన్ని గమనించుకోకుండా మరి అసత్యాన్ని బయలుపరుస్తూ ఉంటుందండి మనకి. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడం, మనం కేవలము మన జ్ఞానం మీద ఆధారపడుతూ మనం ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకోవటాకుంటామో సాతాను అసత్యాన్ని తీసుకొచ్చి గలిబిలి చేసి ఇదే సత్యమని మనకి చూపిస్తూ ఉంటాడు. కనుక ఆ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండి మనం పరిశుద్ధ లేఖనములు ఏం చెప్తున్నవి, పరిశుద్ధాత్మ సహాయము నాకు ఎక్కడి వరకు ఉన్నది ఏమిటి, ఇవన్నీ కూడా మనం పరిగణనలో తీసుకుని బైబిల్ మనం చదవగలిగినట్లయితే మన యొక్క చీకటి బతుకులలో ఆ వెలుగు
ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆ సత్యాన్ని బయలుపరుస్తాడని తెలుసుకోగలుగుతాం. వివరంగా తెలిసింది మనకి పరలోక ప్రత్యక్షత గురించి. డాక్టర్ గారు, ఈ అంశం గురించి మీరు ఇంకేమైనా చెప్తారా? బైబిల్లో చాలామంది రోజుల్లో ఇది పాత పుస్తకం, అవుట్డేటెడ్, అందుకోసం దీని గురించి కన్నా ఇంకా నవీనంగా వచ్చినవి మనం ఆచార పద్ధతులన్నీ కూడా చేయాలి. ఉదాహరణకి యేసుప్రభు కాలంలో కూడాను ఈ యొక్క యూదులు ఆచార పద్ధతానికి ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళిద్దరికి మంచి యేసుప్రభు వాళ్ళని గద్దించడం అక్కడే ఉంది. కథోలికుల వారు ఆ విధంగా చేసినారు. బైబిల్ ఉన్నదన్నట్టుగా చేయటం చాలా ప్రాముఖ్యం. చాలామంది అంటారు ఏంటంటే మీ బైబిల్ తక్కువ, ఖురాన్ ఎక్కువ అని రకరకాల ఒక విధంగా కూడా చెప్తూ ఉంటారు. మనం వర్డ్ టు వర్డ్, మన ఇన్స్పిరేషన్ దేవుడు ప్రేరేపణ కాదు, మనం థాట్ ఇన్స్పిరేషన్ నమ్ముతాం. అంటే ఆలోచన అనేది కరెక్ట్గా ఇచ్చాడు. ఆ భాషలో మనం కొంచెం గొప్పగా చెప్పుకోవచ్చు, కొంచెం తక్కువగా చెప్పుకోవచ్చు. అందరికి అర్థమయ్యేలాగా దేవుడు, గ్రామస్తులేమో గ్రాంధీక భాషను కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దేవుడు వాక్యాన్ని అందరికి అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఏమాత్రం కూడా ఇది తక్కువ అని అక్కడ థాట్ ప్రాసెస్ అనేది చాలా ప్రాముఖ్యం మాటల కన్నా. అంతేకాకుండా ఈ రోజుల్లో నవీన కాలంలో మతాల సిద్ధాంతాలు ఏం జరుగుతుందంటే, లాటిన్ భాషలో చదివితేనే అది ఒరిజినల్గా పాస్టర్ అధ్యయనం చేయాలా, లేకపోతే గ్రీక్ భాషలో చదవాలి, అట్లా కాదండి. వాక్యం అనేది అందరికి అందుబాటులో ఉండాలి, అర్థం చేసుకునేలాగా ఉండాలా. లాటిన్ భాషలో చదివితే లేకపోతే ఖురాన్లోనే చదివితే అట్లా ఏమీ మాత్రం కాదు. అందరి భాషలు అన్నిట్లో అందుకోసమే జుంగ్లీ అని ఆయన అందరికి ఇవ్వటం వల్ల ఆయన మహా గొప్ప ఇదిగా అయ్యాడు. మార్టిన్ లూథర్ జర్మనీ భాషలు ఇవ్వటం వల్ల అందరూ తెలుసుకోగలిగారు. దేవుని వాక్యం అందరికి ఉన్నదన్నట్టు పంచడం అనేదే మహా గొప్ప నిజమైన కార్యము. ఈ వాక్యం ప్రాముఖ్యమని మనం తెలుసుకోవాలి. చాలా బాగా చెప్పారండి. చిన్న విరామం తీసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత పాఠం చివరి భాగంలోకి వెళ్దాం. చీకటి నుండి ప్రకాశిస్తున్న వెలుగు ఈ పాఠం చివరి భాగంలోకి వచ్చా ఇంకొంచెం తెలుసుకుందాం. డాక్టర్ గారు, క్రీస్తుకి సాతానికి మధ్య మహాసంఘర్షణ జరుగుతుంది అని మనం లేఖనం చెప్తుంది కదా. మరి వారికి జరుగుతున్న ఈ సంఘర్షణలో భాగంగా మానవ హృదయం దీనికి దానికి ఉన్న సంబంధం ఇది ఎలాగా అందులో భాగం అవుతుందో కొంచెం చెప్పండి. మంచి ఆలోచన. బ్యాటిల్ ఆఫ్ ద మైండ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మనసుపై యుద్ధం జరుగుతుంది, హృదయ సంఘర్షణ. నువ్వు ఎవరి వైపు ఉంటావు, నువ్వు మధ్యలో ఉంటున్నావా, అటు ఇటు ఉంటున్నావా. ఈ బ్యాటిల్ ఆఫ్ ద మైండ్ అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎవరి వైపు, ఏ ఆలోచన. హృదయ వాంఛలు అంటే తెలిసినవాడు యెహోవాయే. కానీ మనం కార్నల్ నేచర్, శరీర వాంఛలతో మనం ఏం చేస్తామంటే మన అవసరాన్ని బట్టి సాతానుడి వైపు ఉంటాము. కోరికలు, ఆశలు, సుఖాలు అన్నీ కూడాను. మళ్ళా భయం వేసి మన భవిష్యత్తు ఏంటి, ఇది కదా నిజం అని అనుకున్నప్పుడు, ఏదైనా వాక్యం విన్నప్పుడు మళ్ళీ అటు పరిగెడతాము. సో ఇట్లాగా మనం అటు ఇటు ఉంటాం అన్నమాట. మనం దేవుని వైపు ఉంటున్నామా అన్నదానికి వాక్యం బైబిల్ కామెంట్లో ఉంటుంది, ద వర్డ్ మైండ్ మీన్స్ లిటరలీ మెంటల్ ఫ్యాకల్టీస్, మనసు ఆలోచనలు. అర్థమైందండి? అంతేకాకుండా పర్సెప్షన్స్, నువ్వు ఏ విధంగా దీన్ని తీసుకుంటావు, నీ ఊహ, నీ ఆలోచన ఎలాగున్నది, నీ యొక్క పునాది నుంచి ఎలాగున్నది. నీ పునాది బాగా ఉండి మంచి చెడులు, భయభక్తులు, క్రమశిక్షణ కలిగిన తల్లిదండ్రుల కుటుంబం నుంచి వస్తే, ఓకే నాకు అట్లా నేర్పించారు కాబట్టి నేను ఇటు తప్పిపోతున్నాను, మనసాక్షి గద్దింపు వస్తుంది. చిన్నప్పుడు నీకు అది లేనప్పుడు సులభంగా నువ్వు కొంచెం తగ్గిపోయి గలిబిల్లో పడే అవకాశం అంటూ ఉన్నదన్నమాట. సాతానుడు ఎప్పుడు కూడాను మన ఆక్రమించి, మన పరిపాలించి, మన రాజుగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. యేసు ప్రభువారు ఒకవైపు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మన గద్దించి, మన బ్రతిమిలాడి దేవుని వైపు తీసుకొచ్చి ఆయన సాక్షులుగా వాడుకోవాలని ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ పోరాటంలో మరి పౌలు చక్కని ఆలోచన చెప్పాడు. 2 కొరింథీ 4వ అధ్యాయం ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 3 నుంచి 6 వరకు. 3 నుండి 6 వరకు. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేశాను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. చాలా స్పష్టంగా రాశాడు అపోస్తులైన పౌలు.
కొంతమంది ఏమో ముందటి నుంచే వాళ్ళు దేవుని తిరస్కరించారు, వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాను. సృష్టిని ద్వారా వాళ్ళని మాట్లాడతాను, మానవ అనుభవాల ద్వారా వాళ్ళకి మాట్లాడతాను. ఏదో ఒక జీవితంలో ఒక జ్వరమో ఒక జబ్బో వచ్చిన ద్వారా వాళ్ళని స్వస్థపరచడం ద్వారా వాళ్ళతో మాట్లాడతాను. దేవుడు రకరకాలైన అవకాశాలు ఇస్తాడు, ఎవరిని కూడా దూరం చేసేవాడు కాదు. కొంతమంది దేవుని సన్నిధిలోనే పుట్టి దేవుని పాస్టర్గా ఉండి వాళ్ళ బిడ్డలు మాత్రం ఒక్కోసారి దేవుణ్ణి అశ్రద్ధగా అజాగ్రత్తగా ఉంటూ ఉంటారనమాట. ఈ వాక్యం ఏం చెప్తుందంటే మన మైండ్ అంతా కూడా దేవుని మీద కేంద్రీకరించినప్పుడు, మన ఆలోచనలన్నీ దేవుని మీద కేంద్రీకరించినప్పుడు సాతానుడు వచ్చి మనం శోధించే అవకాశాలు తక్కువట. మనం ఎప్పుడైతే లోకం వైపు అటు ఇటు ఉంటామో, చెడ్డలవాట్లు కానీ లోకరీతైన ఆశ కోరికలతో ఉన్నప్పుడు సాతానుడికి యాక్సెస్ ఉందన్నమాట మన ఇంట్లోకి రావడానికి, చుట్టంలాగా వచ్చిపోవటానికి. ఒకరోజు వచ్చి మన ఇంట్లోనే ఆక్రమిస్తాడు అనమాట. మన మైండ్ అంతా కూడాను పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు ఉదయాన్నే లేచున్నాను, నీకే నా స్థానము, నీకే నేను సమర్పించుకుంటున్నాను, నువ్వే నన్ను పరిపాలించు, నాట్ మై విల్, నా సొంత ఆలోచన, నా చిత్తం కాదు నీ చిత్తమే అని ఎప్పుడైతే సమర్పించుకుంటామో ఆ మైండ్ ప్రభువు కొరకు అంకితం అయిపోతుంది అనమాట. చాలా బాగుందండి. ఈ చీకటి నుండి వెలుగు ప్రకాశిస్తుంది, ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా పాస్టర్ గారు, చెప్పండి. చీకటి నుండి వెలుగు ప్రకాశించిన అనే పాఠంలో మనం చూసుకున్నప్పుడు ఆది నుంచి కూడా సాతాను మరి తనతో ఉన్న అనుచరులను లేకపోతే ఈ యొక్క వెలుగుకున్న శత్రువులను ఎప్పటికప్పుడు బలప్రతం చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఎలాగైనా ఈ సత్యవాక్యము ప్రజల్లోకి వెళ్ళకూడదు, వారు సత్యాన్ని గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే వారు దేవుని వైపు తిరిగిపోతారని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ముందు పాఠాలలో ఎంత శ్రమలు పెడితే దేవుని యొక్క వాక్యము ఎంతలాగా ముందుకు వెళ్ళిందో మనం చూడగలుగుతామండి. అయితే యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 13వ అధ్యాయము 37వ వచనంలో చూసుకున్నప్పుడు, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండెడనే చెప్పాను. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు చాలాసార్లు మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనలో చాలామంది ఏమనుకుంటారంటే ఆ కాలం వారితో మాట్లాడారు, వాళ్ళతోనే చెప్పారు అనేసి అంటూ ఉంటారు, అక్కడికే అనేసి అంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క సత్యము ప్రతి తరములో వారికి కూడా వారికి అనుసంధంగా దేవుడు దాని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఏర్పాటు చేసినట్లు మనం చూడగలుగుతున్నాము. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చాలాసార్లు మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఈ యొక్క చీకటిలో ఆ వెలుగు మనకి దేవుడు ఇస్తున్నా కానీ ఆ వెలుగును మనం గ్రహించుకోకపోతూ ఉంటాం. ఎలాగా ఉదాహరణ ఉందనుకోండి, ఒక ఉదాహరణ ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. దానియేలు ఏ కాలంలో రాశారు అన్న గ్రంథాలను చూసుకున్నప్పుడు కొంతమంది బైబిల్ తత్వవేత్తలు ఏమని చేస్తూ ఉంటారంటే, ఒకవేళ ముందు ఆ డేట్ పెడితే ఆయన ముందే తెలుసా అనేసి అంటారు, కాబట్టి వెనకాల పెడితే అప్పుడు మనకు డేట్ కరెక్ట్గా వస్తుంది అని. అంటే బైబిల్కున్న ఆ ప్రాధాన్యతను మనమేదో అనుకుంటామని దాన్ని తగ్గించేసే ప్రస్తావనలోకి తీసుకొస్తున్న ఉదాహరణ ఒకటి మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అందుకనే మనం బైబిల్ చదివినప్పుడు కానీ లేకపోతే ఈ చీకటిలో ఆ వెలుగు మనకు ప్రకాశించబడుతున్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోగలిగే రీతిలో మనం అర్థం చేసుకుంటే మనకు బాగుంటుందండి. మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఈ మాట అంటున్నాడు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. మనకి బైబిల్ చదువుతున్నప్పుడు 2 థాట్స్ ఆటోమేటిక్గా వస్తాయండి. ఒక వాగ్దానం చూసినప్పుడు ఇది నాకు చెల్లుతుందా లేదా, నాకు పొందుతుందా లేదా, నేను అంతవరకు అర్హత ఉందా లేదా, అలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు మనం దాన్ని పరీక్షించాలి. ఆ ఆలోచన అది దేవుని దగ్గర నుంచి వస్తుందా, సాతాను దగ్గర నుంచి వస్తుందా, అది నీ కుడివైపున మాట్లాడుతుందా, ఎడమ వైపు మాట్లాడుతుందా అంటే. ఎందుకంటే యెషయా గ్రంథంలో ప్రవక్త మాట్లాడుతూ నువ్వు కుడికి వెళ్ళాలో ఎడంకి వెళ్ళాలో నీకు బయలుపరుస్తాను వినిపిస్తుందని చెప్తున్నారు కదా. అలాగా దేవుడు మనతో మాట్లాడుతూ ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఈ చీకటిలో మనం ఉన్నాం కాబట్టి వాక్యాన్ని మనం ఎత్తుపట్టుకుని దాన్ని పరీక్షించి మన జీవితంలో తీసుకోగలిగినట్లయితే మనము దీవించబడతాము, సత్యంలో మనం ఉండగలుగుతాము. బాగుందండి. లేఖనాలను పరిశీలించండి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అంటున్నారు ప్రభువారు. డాక్టర్ గారు, ఈ వెలుగులో ప్రేక్షకులు ఉండేలాగా దీవించండి. ఘనమైన దేవ, మాకు ఇచ్చిన అద్భుతమైన లేఖనాలను బట్టి నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు వారు వచ్చి దాన్నే బలపరిచినారు ప్రభా, వాక్యము ద్వారానే మమ్మల్ని ప్రతిష్ఠితానని చెప్పి ఉన్నారు ప్రభా. ఆ వాక్యం అనేది సత్యము. నేటి కాలంలో రకరకాలైన తలంపులు, రకరకాలైన నమ్మకాలు
భక్తులు మనుషులు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా వాక్యం మాత్రమే మేము నమ్మి మానవ సిద్ధాంతాలు పద్ధతులని ప్రక్కన పెట్టి యేసుక్రీస్తులో మేము మన్నన పొంది ఆయన ప్రేమను ఆయన వెలుగుని మేము పొందే భాగ్యం మాకు అనుగ్రహించమని మా ప్రేక్షకుల్ని మా కార్యక్రమాన్ని దీవించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా చక్కగా చెప్పారండి, ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, చీకటిలో నుండి వెలుగు ప్రకాశిస్తుంది, అది ప్రకాశించుతూనే ఉంది. దాన్ని మనం ఎంతవరకు గ్రహించామనేది మన విధేయత ద్వారా మనం చూపించగలం. అంతేకాదు దేవుని వాక్యం వెలుగు మాత్రమే కాదు, సత్యము. ముందు విన్నాం కదా, వాక్యం ముందు ప్రతిష్ఠ చేయము, సత్యం కొరకు నిలబడడం ఏంటో తర్వాత పాఠంలో నేర్చుకుందాం.